నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. హరి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 150 రోజుల్లోనే వివిధ కార్మిక సంఘాలు కానీ కార్మికులు కానీ ఆందోళన బాటపడుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ వాళ్ళంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికల ముందు అన్ని రంగాలకి అన్ని కార్మికులకి పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చింది. హామీలను దాదాపు 150 రోజులు గడిచినా కానీ ఇప్పటికొచ్చే హామీలు అయితే అమలు చేయలేదు. దీంతో వాళ్ళంతా కూడా హామీలు అమలు చేయాలంటూ ఆందోళన బాటపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కరెక్ట్గా ఎన్నికలకు ముందు అంగన్వాడీలు పెద్ద ఎత్తున సమ్మె చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది, మేము అధికారంలోకి వస్తే గ్రాట్యుటీ ఇస్తాము, మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. రీసెంట్గా వాళ్ళ సభ జరిగితే సభకి మంత్రుల్ని ఇతర అధికారులను కూడా వాళ్ళు పిలిచిన పరిస్థితి. కానీ ఆ సభకే కానీ ఆ సభకి ఎక్కడ మంత్రి కానీ అధికారులు కానీ రాలేదు. కనీసం ఫోన్లు కూడా లిఫ్ట్ చేయని పరిస్థితి. దీంతో డిసెంబర్ 12 నుంచి మేమంతా సమ్మెకి వెళ్తున్నామంటూ వాళ్ళు ప్రకటించిన పరిస్థితి. మరొక పక్క ప్రజల సంజీవినిగా ఉన్న 108 ఇప్పటికే జీతాలు లేక, అదేవిధంగా కంపెనీలో ఎవరైతే కంపెనీ ఉందో కంపెనీని తొలగించాలని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. దీంతో వాళ్ళంతా కూడా 25వ తారీఖు నుంచి ప్రభుత్వంలోనే 108ని కొనసాగించాలంటూ వాళ్ళు సమ్మెబాట పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఆశా వర్కర్స్ నిన్న చూస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళంతా కూడా ఆందోళన చేసిన పరిస్థితి కూడా కనిపించింది. మరోపక్క నిత్యావసర ధరలు తగ్గించాలంటూ వామపక్షాలు ఇప్పటికే రోడ్డెక్కి ఆందోళన చేసిన పరిస్థితి. మరోపక్క ట్రూ ఆఫ్ ఛార్జీలు సంబంధించి కూడా తగ్గించాలంటే ఈరోజు వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన బాట పడుతున్నారు. ఇప్పటికే అన్ని విద్యుత్ సబ్స్టేషన్ల ముందు కూడా ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థి సంఘాలు ఇప్పటికే అమ్మఒడి ఇస్తామని, తల్లికి వందనం అంటూ ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తామంటూ ప్రకటించింది కూటమి ప్రభుత్వం. కానీ ఇప్పటికి వచ్చి విద్యా సంవత్సరం దాదాపు సగం పూర్తవుతున్నా కానీ ఏ ఒక్క విద్యార్థి అకౌంట్లో కూడా 15,000 పడలేదు. దీంతో అనేక ప్రైవేట్ స్కూల్స్లో విద్యార్థులు బయటికి పంపిస్తున్నారు, ఖచ్చితంగా ఫీజులు కట్టాలని చెప్తున్నారు. దీంతో విద్యార్థులంతా ఆందోళన బాట పడుతున్నారు. మరోపక్క ఫీజు రియంబర్మెంట్స్ కూడా పెద్ద ఎత్తున కాలేజీల నుంచి విద్యార్థుల మీద ఒత్తిడి వస్తుంది. ఫీజు రియంబర్మెంట్స్ ఇవ్వాలంటూ కూడా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే లోకేష్ ఆ విద్యార్థి సంఘాలతో మాట్లాడి కొంత నెల రోజులు మాకు గడువు ఇవ్వండి, నెల రోజుల్లో మేము పరిష్కరిస్తామంటూ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క నిరుద్యోగ వృత్తి కోసం కూడా నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు. ఒక పక్క వాలంటీర్స్ మా పరిస్థితి ఏంటి, ఉగాది నాడు చెప్పారు వాలంటీర్స్ అందరికీ 10,000 రూపాయలు ఇస్తామంటూ చంద్రబాబు ప్రకటించాడు. కానీ ఈరోజు మేము ఉన్నామా లేదా తెలియని పరిస్థితిలో ఉందంటూ వాలంటీర్లు కూడా ఆందోళన బాట పడుతున్నారు. భవన నిర్మాణ కార్మికులు ఇప్పటికే ప్రభుత్వం చెప్తుంది, మేము వచ్చిన తర్వాత ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చాము, దీని ద్వారా కార్మికులందరికీ ఉచిత ఇసుక దొరుకుతుంది, ఉపాధి ఉంటుందని చెప్పారు. కానీ పూర్తిగా ప్రభుత్వం చెప్పేదానికి గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి చాలా భిన్నంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ భవన నిర్మాణ కార్మికులంతా కూడా పస్తులుతున్నాము, మాకు ఇసుక దొరకట్లేదు, పనులు లేవు, ఖచ్చితంగా మా పరిస్థితి ఏంటో తేల్చంటూ భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఇటు లారీ వర్కర్స్ ఆందోళన చేస్తున్న పరిస్థితి. ప్రతి రంగం, ఆ రంగం ఈ రంగం అని కాదు, అన్ని రంగాల ప్రజలు రోడ్లు ఎక్కుతున్నారు, ఆందోళన బాట పడుతున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. ధర్నా చౌక్ రోజు దద్దరిల్లుతుందనే చెప్పాలి. హరి. ఓకే సురేంద్ర.